హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో ఈరోజు వచ్చేసి నా ముందు ఒక తోప్ రైడర్ అనమాట. ద ఫస్ట్ ఎవర్ క్యూజే మోటో అని ఉమ్లింగ్లా తీసుకోపోయాడు. అంటే క్యూజే మోటో బైక్ అసలు సగం మందికి పేరు కూడా ఐడియా ఉండకపోవచ్చు. అండ్ ఆ వెహికల్తోని హైదరాబాద్ టు జమ్మూ, జమ్మూ టు లదాఖ్ సర్క్యూట్, అంటే దట్ కవర్స్ అన్ని మేజర్ పాసెస్ ఇంక్లూడింగ్ ఉమ్లింగ్లా పాస్, అది కంప్లీట్ చేసి మళ్ళీ హైదరాబాద్ దాకా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న పేరు వచ్చేసి శశికాంత్ వల్లూరి. సో అన్న వచ్చేసి ఆల్రెడీ హ్యాస్ బెనెలీ 600 అయ్యి ఉంది, నింజా 300 ఉంది, అండ్ క్యూజే మోటో ఎస్ఆర్వి 300. సో ఫోటో బండి అసలు పేరు విన్న వాళ్ళకి ఆ ఫోటో పెడతా. సో అన్న ఫోటోతో పాటు పెడతా, సో చూడండి. సో అన్న అంటే దాని కెపాసిటీ ఎంత అన్న, ట్యాంక్ కెపాసిటీ? క్యూజే మోటో ట్యాంక్ కెపాసిటీ ఒకటే కొంచెం ప్రాబ్లం. 11.5 లీటర్స్ ట్యాంక్. అంటే మైలేజ్ ఎంత ఇచ్చింది అన్న? మైలేజ్ కంపెనీ వాడు 29 ఇచ్చిండు. మనకి డిపెండింగ్ ఆన్ ద స్పీడ్ 20 to 30 మధ్యలోనే ఇస్తుంది. ఒక్కొక్కసారి 20 కూడా ఇవ్వకపోవచ్చు ఇన్ కేస్ యూ క్రాస్ 130, 150. 20 మైలేజ్ అంటే నువ్వు ఫుల్ ట్యాంక్లో ఆల్మోస్ట్ 200 కిలోమీటర్లు పక్కా అంతే. అంటే ప్రజెంట్ ఒక ఈవీ ఇవాళ రేపు వద్దు, ఈవీతో కంపారిజన్ వద్దు, ఎందుకంటే బండి పవర్ బాగుంటుంది. బండి అయితే అంటే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్, కాకపోతే నీ నోటితో నువ్వు చెప్తే బాగుంటుంది. వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ బండిని చూడంగానే వస్తాయి, అడుగుతారు కదా. బండి చూడంగానే 99% మందికి అసలు క్యూజే మోటో అంటే నిజంగానే ఇప్పటికీ ఎవరు తెలియదు. అందరు దీన్ని హార్లీ మోడిఫైడ్ అనుకుంటారు. హార్లీ మోడిఫైడ్, హార్లీ డేవిడ్సన్ మోడిఫై చేసి తీసుకుపోతున్నారు. దాని మీద క్యూజే మోటో అని రాపించుకున్నారు. ఆ క్యూజే మోటో అనేది మన కంపెనీ పేరు, లేకపోతే మనం ఏదైనా బ్రాండింగ్ చేసుకున్నాం అనుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇమాజినేషన్. ఏదో ఈవెంట్ లో మన ఇద్దరం లైవ్ గా ఒక కాన్వర్సేషన్ విన్నాం, అది ఏందో చెప్పనా, అది గుర్తొస్తలే. మనం అక్కడే నుంచున్నాం, పక్కకే కూర్చున్నాం, హార్లీ పక్కకే ఉండే బండి. ఎవరో ఒకరు చూసి 2 హార్లీలు, కాకపోతే ఈ హార్లీ ఎవరో మోడిఫై చేసి ఆడి కంపెనీ పేరు రైట్ అని అన్నారు. క్యూజే మోటో అంటే అంత అవేర్నెస్ లేదు. సో దాని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాక్చువల్ చెప్పాలంటే చాలా తక్కువ, కిందికి ఉంటుంది. అండ్ మంచి క్రూజర్. సో అంటే అది బేసికలీ నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు అన్న? ఓకే, టు బి ఫ్రాంక్, నా హైట్ వల్ల చూస్ చేసుకున్నది. నాది షార్ట్ హైట్, దాని సీట్ హైట్ 795. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కొంచెం అవెంజర్కి దగ్గరలో, హార్లీస్కి దగ్గరలో ఉంది. సో ఆ సీట్ హైట్కి కంఫర్టబుల్ ఉంది. యాక్చువల్లీ కంపెనీ సీట్ కాదు, మనం రామ్కోటిలా మోడిఫై చేయించిన సీట్ అది. సో అక్కడ దానివల్ల కొంచెం హైట్ పెరిగింది, సీట్ది కంఫర్ట్ చాలా వచ్చింది. దానివల్లనే అసలు 90% ఆ రైడ్ కంప్లీట్ అయింది. క్రేజీ. సో చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే బండిలు అన్నీ వేసుకుంటారు, కాకపోతే సీట్ కాడ కాంప్రమైజ్ అవుతారు. తర్వాత దానివల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యి వీళ్ళు 1 day కొట్టాల్సింది 2 days రావడం, ఆర్ 1.5 day పెరగడం. సో చాలామంది ఫోకస్ చేయరు దాని మీద. కాకపోతే సీట్ కరెక్ట్ ఉంది అంటే ఎంత దూరమన్నా ఆరాంగా పోవచ్చు. అండ్ నెక్స్ట్ నీకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ మనం పీక్ సీజన్ సమ్మర్ టైంలో కొట్టింది కూడా. సో ఆ టైంలో నీకు ఎట్లా అంటే ఈ హాట్ ఇప్పుడు మధ్యలో మనకి రాజస్థాన్ ఇవన్నీ, మధ్యప్రదేశ్ ఇవన్నీ టచ్ అవుతూ ఉన్నాయి. సో అక్కడ టెంపరేచర్ ఆల్మోస్ట్ 45+ ఏమో ఉండే. సో ఆ కండిషన్స్లో బండి ఎట్లా నడిపించింది అంటే నాకు పర్ఫార్మెన్స్ ఎట్లుండే బండిది? ఓకే, హీటింగ్ ఇష్యూస్ అయితే ఎక్కడ రాలేదు. నో హీటింగ్ ఇష్యూస్. బండికి కూలెంట్ ఉంది, రేడియేటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో నెవర్ గేవ్ ఎనీ హీటింగ్ ఇష్యూస్. హీట్ వల్ల బండి ఎక్కడ ఎప్పుడు ఆగలేదు. అంటే ఇది ఎంత సీసీ అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ 297, 300 cc అంటారు, 297 cc. ఎన్ని సిలిండర్లు? ఓకే, ఇట్ ఈస్ ట్విన్ సిలిండర్, వి ట్విన్. అది విన్నారా? సో అది యాక్చువల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఒక 300 cc ట్విన్ సిలిండర్ ఇంజన్. అది కూడా చూడ్డానికి కూడా క్రేజీగా కనిపిస్తుంది బండి. ఆన్ రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంటుంది. చెప్పిన కదా, ఒక హార్లీ పక్కకు పెట్టినా కానీ దీన్ని బాగా చూస్తారు బికాజ్ ఆఫ్ ఇట్స్ కలర్, ఆ యూనిక్ కలర్ ఉంటుంది అనమాట. ఇంకా నీకు ఈ త్రూ అవుట్ ద రైడ్ హైవే పైన ఐ థింక్ ఇక క్రూజర్ కాబట్టి మంచిగా కొట్టేసింది. మనకి జోజిలా పాస్, మళ్ళా ఎక్కడ నుబ్రా వ్యాలీ నుంచి ప్యాంగాంగ్లా అదొక ఆఫ్ రోడ్. అండ్ ఈ ఆఫ్ రోడ్ స్ట్రెచ్లు ఎట్లుండే బండి అంటే
కామెడీ ఏంటంటే నేను క్లాసిక్ వేసుకొని పోయినా, నేను కొడుతున్నా, అన్న ఎట్లా కొడుతున్నా అంటే అన్న జోబులకి ఏదో ప్యాకెట్ పడ్డది. ఆ ప్యాకెట్ ఏందని చూస్తే దాంట్లో పైసలు కట్టి పెట్టుకోవచ్చు. ఒకవేళ వాటర్ క్రాసింగ్లో కింద పడ్డా పైసలు తడవద్దని చెప్పేసి కవర్లో పెట్టి పెట్టుకొని కొడుతూనే ఉన్నాడు. పైసలు కింద పడ్డాయి, చూసుకోకుండా కొడుతూనే ఉన్నాడు ఆఫ్ రోడ్. నేను అన్న ఆగన్నా అంటే ఏమైంది అంటే పైసలు అన్నట్టు ఓ అని చెప్పేసి వచ్చి తీసుకున్నాను. కానీ అది ఆఫ్ రోడింగ్లో దాన్ని నీకు ప్రాబ్లం కాలే? లేదు, ఆఫ్ రోడింగ్లో ప్రాబ్లం కాలేదు. బండి షాక్స్ అంతా సూపర్ షాక్స్ కాదు, బ్యాక్ షాక్స్ కొంచెం వీక్ ఉంటాయి. సో దెర్ ఇస్ అ పిలియన్ వాళ్ళకి ప్రాబ్లం. కానీ టైర్ సైజ్ వల్ల, టైర్ ఈస్ హ్యూజ్, సో టైర్ సైజ్ వల్ల మనకి ఏ ప్రాబ్లం రాలేదు, ఎక్కడా కూడా ఆగలేదు, పంచర్ కూడా కాలేదు. వాటర్ క్రాసింగ్స్లో బండి మునిగిపోయింది 2 times కానీ బండి ఆఫ్ కాలేదు. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. 6th gearలో కూడా అది 20లో పోతుంది బండి. క్లచ్ ప్లేట్లు ఏమి ఎఫెక్ట్ కావన్నా? కాలేదు, ఫార్చునేట్లీ ఏం కాలేదు. హైలైట్ ఏంటంటే స్టార్టింగ్లో అంటే మా బండి కొత్తది, మేము చూసుకోలే గేర్ షిఫ్టింగ్ కాడ ఒకసారి ఆగిపోయి ఉంటాం కదా. బండి 6th gearలో ఉంది, కాకపోతే 20 speed కొడుతున్నా కానీ జర్కింగ్ లేదు, కాకపోతే స్లోలీ ఇంపాక్ట్ పడ్డట్టుంది ఆ తర్వాత విషయం. కానీ తెలియదు బేసికల్గా. సో అదొక డిఫరెంట్ బైక్. అది మేబీ ఏషియన్ కంట్రీస్ వేరే కంట్రీ, ఇప్పుడు చైనా అటు సైడ్ నాకు తెలిసి చాలా నోన్ బ్రాండ్, కాకపోతే మన దగ్గర తక్కువ చాలామందికి తెలిసింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ వెహికల్ మనకి అవైలబుల్ ఉండేది ఎక్కడన్నా బెనెలీ షోరూమ్ కదా, ఓన్లీ బెనెలీ సో ఓన్లీ బెనెలీ షోరూమ్లోనే మనకి ఆ వెహికల్ కనిపిస్తుంది. అండ్ దీని పార్ట్స్ ఎట్లా అన్నా అంటే ఏమన్నా పార్ట్స్ ఇష్యూ ఏమైనా ఉందా? బెనెలీ అన్ని బండ్లకి స్పేర్స్ ఇష్యూ ఉంటుంది, అంటే అవైలబుల్ ఉంటాయి. ఇది క్యూజే మోటో కదా, దాంట్లో ఇంకో కొత్త వర్షన్ కదా. పార్ట్స్ అవైలబుల్ రెడీమేడ్ అయితే దొరకవు. ఇన్ కేస్ మనకి ఏమైనా స్పెసిఫిక్ పెద్ద పార్ట్ కావాలంటే మనం చెప్తే తెచ్చిస్తారు, అవైలబుల్ అయితే ఉంటాయి. పార్ట్స్ ఇష్యూ అయితే ఎప్పుడు రాలేదు. బెనెలీ షోరూమ్ ఒక సపోర్ట్ అయితే చేసారు వాళ్ళు, నాకు ఎక్స్ట్రా కొన్ని పార్ట్స్ ఇచ్చారు రూమ్లింగ్లో పోయే ముందు. ఇంకా ఉన్నాయి, అవి అవసరం కూడా పడలేదు. మరి ఓకే, ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ డన్. తర్వాత ఏమంటారు బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఫర్ ఎవ్రీ రైడర్, అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళాలని అనుకునేది లొకేషన్ ఉమ్లింగ్ లా పాస్. 19,000 feet ఆల్టిట్యూడ్, 19,000+. సో ఆ టెరైన్ అంటే బండి ఎట్లా పర్ఫామ్ చేసింది? ఆబ్వియస్లీ మనకి టార్మాకే ఉండే లక్కీగా, సో పోతూ ఉండే. కాకపోతే దాని ముందు మేము యాక్చువల్లీ ఉమ్లింగ్ లా పాస్కి 2 roads ఉంటాయి. ఒకటి వచ్చేసి మొత్తం ఆఫ్ రోడ్, ఇంకోటి ఏమో మంచి టార్మాక్ రోడ్ అనమాట. సో మేము ఆఫ్ రోడ్ రూట్లో పోయినాం. సో అక్కడ ఎట్లుండే అన్న? అక్కడ కూడా బండి క్రేజీ పర్ఫార్మెన్స్, అసలు ఒక్క దగ్గర కూడా స్కిడ్ కాలేదు. ఓహో, బండి అంటే అవి ఇట్లా బంప్స్ చిన్న చిన్న బంప్స్ లాగా ఉండేగా అన్న, అక్కడ ఏం కాలే? బంప్స్ చిన్నవి పెద్దవి కూడా వచ్చినాయి, కానీ బండి మాత్రం ఏం ఏడిపించలేదు, అస్సలు ఏడిపించలేదు. ఒక్క దగ్గర స్కిడ్ కాలేదు, ఆఫ్ కాలేదు. ఉమ్లింగ్లో ఎక్కుతున్నప్పుడు అయితే మామూలుగా మనం ఏదో రాజనగర్ పోతున్నట్టుంది ఆ బండి మీద. అంటే కూడా ఇష్యూ రాలేదు, పవర్ లాగింగ్ కానీ అట్లా ఏమీ లేదు, అస్సలు లేదు. ఇది ప్రమోషన్ కాదు, ఇది ఫ్యాక్ట్. అసలు ఆ బండి ఇంత కూడా ఎడిపించలేదు టిల్ డేట్. మేము ఇప్పుడు సర్వీస్కి కూడా అసలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నట్టే ఉంది బండి. నాకు తెలిసి దాని సర్వీసింగ్ కూడా నువ్వే చేసుకుంటున్నావు తెలిసింది. నేనే చేసుకుంటున్నాను. సో మళ్ళీ అక్కడ ఉమ్లింగ్ లా పాస్ అదంతా కొట్టినాక ఈవెన్ మనము అప్పుడు సర్చు టు మనాలి ఈ రోడ్ ప్యాచెస్ కూడా కొంచెం యాక్చువల్లీ కన్స్ట్రక్షన్లోనే ఉండే. అక్కడ ఏం కాలే అన్న? 12 లక్షల పాస్ ఇవన్నీ మనకు టచ్ చేసుకుంటూ పోయినాక ఒక్క దగ్గర గాలి గట్టి కొట్టినందుకు బండి కొంచెం పక్కకు పోయింది. అది నాకు కూడా అయింది. అది నాకు ప్లేస్ గుర్తులేదు. మనం జమ్మూ టు శ్రీనగర్ స్ట్రెచ్లో చెనాని టనల్ బిఫోర్. అవును, బండి మొత్తం అంటే నా బండి చిన్నది హైట్లో, నేను చిన్నగా ఉన్నా, వెయిట్ అస్సలు లేదు బండి మీద ఏమి. మొత్తం ఇట్లా గాలికి వెళ్ళిపోతుంది బండి, ఇట్లా కొంచెం అయితే పడిపోతుండే. నేను రైట్ సైడ్ లో పెద్ద ఖాయి ఉంది, బై లక్ ఒక ట్రాక్టర్ లారీ కూడా వచ్చి నన్ను కవర్ చేసి గాలి ఆపుకున్నాడు. ఆడ ఆపినందుకు మళ్ళీ నేను మొత్తం లెఫ్ట్కి పోయి అప్పుడు పోయినా, లేకపోతే అంతే. క్రేజీ ఎక్స్పీరియన్స్. రాళ్ళు ముందుకెళ్ళి జంప్ అయ్యి, రాళ్ళు మన నెత్తి మీద లైట్ గా ముందు పడ్డాయి, ఇట్లా టప్పుదేమైనా ముందుకెళ్ళి. సో అది ఒక లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ నువ్వు అక్కడ నుంచి మళ్ళా హైదరాబాద్ వచ్చేదాకా, అంటే ఈ కంప్లీట్ హైదరాబాద్ టు హైదరాబాద్ స్ట్రెచ్లో
సర్వీసింగ్ కానీ లేకుంటే ఏమన్నా దాని మీద ఏమైనా వర్క్ చేసిరా? ఏం వర్క్ చేయలేదు, మధ్యలో ఒక దగ్గర జనరల్ చెకప్ చేసారు. థ్యాంక్స్ టు బిఎండబ్ల్యూ చండీగఢ్. నేను ఉత్తగా నాతో వచ్చిన ఆయన దగ్గర బిఎండబ్ల్యూ 1250 ట్రాఫీ ఉంది. ఆయన సర్వీస్ గురించి పోయినాము. ఆడు పాపం ఏం అడగకుండా నా బండి తీసుకుని ఆడే అన్నీ చెక్ చేసి వాడే దానికి మొత్తం స్ప్రే చేసి చైన్ లూబ్ మొత్తం నీట్గా చేసి బండి నాకు ఇచ్చినాడు, వాష్ చేసి. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. ఉత్తగా పోయినామంతే. మళ్ళీ అక్కడ ఆడు ఒక క్వశ్చన్ కూడా అడిగిండాను, బండి అమ్మేమని. ఓకే. క్రేజీ డీల్ కదా. వద్దు నేను నా బండి ఇట్లాంటి బండి మళ్ళీ నాకు దొరకదని తీసుకున్నాం. హీ డ్రోవ్ ఇట్, హీ లైక్ ద బైక్ ఎ లాట్. బిఎండబ్ల్యూ షోరూమ్ కానీ నిజంగా థ్యాంక్ యూ ఫర్. సో దట్స్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. ఒక స్టాఫ్ ఒక ఏమంటారు ప్యాషనేట్ ఆటోమొబైల్ సైడ్ ప్యాషనేట్ ఉంటే దట్స్ హౌ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే వేరే బ్రాండ్ అయినా కానీ ఇఫ్ సమ్వన్ ఈజ్ ఎ నీడ్ దే విల్ డెఫినెట్లీ కమ్ ఫార్వర్డ్, ముందుకు వచ్చేసి హెల్ప్ చేస్తారు. కొంతమంది వచ్చేసి అరే ఇష్యూ ఇదిరా అని చిలకకి చెప్పి ఇట్లా చూపించినా కానీ పట్టించుకోరు. సో అంటే ప్యాషన్ అన్న ఎండ్ ఆఫ్ ద డే అదొకటి. చాలాసార్లు నేను పర్సనల్గా ఫీల్ అయితే ఏంటంటే మీ ఇప్పుడు ఆటోమొబైల్ షోరూమ్స్లో కూడా ప్యాషన్ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆబ్వియస్లీ జీతం కోసం, ప్యాషన్తో పాటు జీతం కూడా ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైం ప్యాషన్ కూడా ఉంటే ఏంటంటే ఒక అడిషనల్ అడ్వాంటేజ్. దే అండర్స్టాండ్ వాట్ యూనో ఒక కస్టమర్ ఇన్ ద సెన్స్ రైడర్స్ వచ్చేసి ఏదైనా చెప్పినప్పుడు దే అండర్స్టాండ్. లేదు ఒక ఇది అంటే సేల్స్ వరకు బండి అమ్మంగానే సేల్స్ వరకు నా పని, సర్వీస్ నాకు సంబంధం లేదు, అలా చూసుకోపో అంటారు. సో అట్లాంటి ఆన్సర్స్ వస్తుంటాయి. సో ఆటోమొబైల్స్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ సమ్వన్ అంటే మీ బ్రాండ్కి కొంచెం సపోర్ట్ కావాలంటే ట్రై టు ఫైండ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ హ్యావ్ దట్ ప్యాషన్ అబౌట్ మోటార్ సైకిల్స్. అలాంటి వాళ్ళు మీ బ్రాండ్లో ఉంటే డెఫినెట్లీ దట్ విల్ బీ అన్ యాడ్ ఆన్. అండ్ ఆ బండి ఎంత కొన్నావు అన్న? యాక్చువల్లీ అది యూజ్డ్, అది షోరూంలో టెస్ట్ రైడ్ బండి. అవును, మేము కొన్నప్పుడు అది 1000 కిలోమీటర్స్ ఎంతనో జరిగింది. మనం 2.9 అంతే, 2.9 lakhsకి ఆ బండి తీసుకొని 5 lakhs యాక్చువల్ ప్రైస్ దాన్ని ఆన్ రోడ్. ఎస్, పీపుల్ మైట్ థింక్ అది ఓవర్ ప్రైస్ అని, బట్ నడిపిస్తే దాని వాల్యూ. అవును, దేర్ ఆర్ మెనీ బ్రాండ్స్ అట్లా. క్రేజీ. సో ఇంకేమైనా పాయింట్స్ టు యాడ్? మైల్స్ గురించి చెప్పాలి నువ్వు యాక్చువల్గా. హైలైట్ ఏంటంటే నాకు సడన్గా పొద్దున అన్న ఎక్కడనో రైడ్ పోయేసి వస్తుండు. అండ్ ఆ టైంలో మార్నింగ్ ఫోన్ చేసి కిషోర్ ఇది ఎంత గుంజినా బండి దాటలేదు, అంటే ములోడంతా ఖాళీనే ఉంది, ఒక 100 కన్నా ఎక్కువ దాటలేదు అని అన్నాడు. అయితే హైలైట్ ఏంటంటే ఇక్కడ చలి ఎక్కువ ఉంది, ఫుల్ పొగ మంచు ఉంది. సరే నేను బైక్ మీద ఉన్నా, నేను ఈ స్పీడ్ పోతున్నా, మరి కార్ వాళ్ళకి ఎందుకు అంత స్లో పోతారో నాకు అర్థమవుతలే అన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్, అంటే మాకు పాస్ట్లో కొన్ని ఎక్స్పీరియన్స్ అనమాట. మేమేమనుకున్నాం బండి కొన్నప్పుడు నీ అమ్మాయి 40 దాటలేదు, 40కి కొంచెం అటు ఇటు అవుతుంది, 50కి కొంచెం అటు ఇటు అవుతుంది, అంటే గేర్ వైజ్ ఏందో అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు ఎందుకో దాన్ని చెక్ చేసి ఏం వెళ్ళిందన్న, అది కేఎంపిహెచ్లో లేదు, అది ఎంపీహెచ్లో ఉండే, మైల్స్ పర్ అవర్. యాక్చువల్లీ ఏదో కర్ణాటకలో హిల్ స్టేషన్ నుంచి రిటర్న్ వస్తున్నాము. మార్నింగ్ అప్పుడు 9 అట్లా అవుతుంది. నా బండి 100లో ఉంది అండ్ ఎవరు ఓవర్టేక్ చేయట్లేదు. నేనేమనుకున్నానంటే చలికాలం కదా, పాపం అందరూ వెళ్ళగెళ్తున్నారేమో. కారోళ్ళు ఎందుకు వెళ్ళగెళ్తున్నారంటే మేబీ వీకెండ్ కదా, పీపుల్ ఆర్ రిలాక్స్డ్ ఆ టైప్లో అనుకున్నా. కానీ చూస్తే 4 hours 5 hoursలో కర్నూలు దాటి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము. ఏం అర్థం కావట్లేదు. తర్వాత కిషోర్ చెప్పినాక ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది కేఎంపిహెచ్లో లేదు, అది ఎంపీహెచ్లో ఉంది. సో బండిలో అట్లా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. యూ కెన్ చేంజ్ ఇట్ టు km/h ఆర్ mph. బట్ ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తావు అన్న బండికి, జెన్యున్గా చెప్పు. ఓకే, రియర్ షాక్ అబ్జర్వర్స్ ఒక్కటే ప్రాబ్లం దానిలో, ప్లస్ సమ్మర్లో ఇన్ మిడిల్ ఆఫ్ ద సిటీ హీటింగ్ ఇష్యూస్ వచ్చింది, 1-2 సార్లు వచ్చింది. ఇయ్యాలే పని, మ్యాక్సిమం అన్ని బండ్లకు అదే పంచాయతీ. ఇక్కడ వచ్చింది చండీగఢ్లో, మేము దానికంటే ముందు రోజు మనం -19లో ఉండే అనుకుంటా. అవును, సడన్గా చండీగఢ్ రాగానే 51 ఉంది. 1 డేలో బండి తట్టుకోలేకపోయింది డిఫరెన్స్.
అక్కడ ఒక దగ్గర లైట్గా హీటింగ్ ఇష్యూ వచ్చింది కానీ బండి ఆగలేదు. ఆ హీటింగ్ బల్బ్ ఇట్లా వెలుగుతుంది అంతే. ఇట్స్ సజెస్ట్ అస్ టు స్టాప్. నేను అయినా ఆపలేదు పాపం దాన్ని. అయినా తట్టుకుంది అది. చైన్ పోయింది, చైన్ పోయింది. దాన్ని లోప్ చేయలేడు, ఏం చేయలేక కొడుతూనే ఉన్నాడు. బండి ఏదో ట్రబుల్ చేయలే. అది బెస్ట్ పార్ట్ ఓవరాల్గా చూస్తే. అసలు అదొక్కటైతే క్రేజీ. అంటే ఓవరాల్గా ఏంది అంటే మేమందరం భయపడ్డాం ఫ్రాంక్గా చెప్పాలంటే. నేను కూడా అన్న ఈ బండి వేసుకొని కొడతాడా లేదా అనుకున్నాం. నేను కూడా అన్న ఏంటంటే ఆరామ్సే పోతూనే ఉన్నాడు. ఇంకా తిరిగి చూస్తే మా వెనకాల ఉంటాడు. మేమేమో క్లాసిక్ గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువనే కాబట్టి మేము కొంచెం ఆ కంఫర్ట్లో నడిపిస్తున్నాం. ఇలా చూస్తే వెనకాల ఉంటాడు, లేదంటే నేను ముందుకు వెళ్ళిపోతాడు. సగం రూట్ అయితే అన్నకి ఒక తోడు ఉండే. ఆ తోడు వచ్చేసి GS 1250 ట్రాఫీ ఎడిషన్. ఆ బండితోని అన్న అదేమో మంచి గ్రౌండ్ క్లియరెన్స్, దీనికి అసలు గ్రౌండ్ క్లియరెన్స్ లేదు. వీళ్ళిద్దరిది క్రేజీ సెట్ అయింది. వీళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. మాదా ఫుల్ చిల్ చేసుకుంటూ పోయారు. సో కొన్ని లొకేషన్స్, కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవి చూపిస్తా. మ్యాడ్ అంటే మ్యాడ్ అసలు. ఓవరాల్గా అంటే లైవ్గా చూస్తే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ లదాఖ్. అండ్ ఆ బండితో అన్న కూడా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ చేసిండు. నో బైక్ ఈస్ బ్యాడ్, దట్ ఈస్ హౌ యూ మెయింటైన్. మనం ఎట్లా డ్రైవ్ చేస్తాం మన చేతిలో ఉంటుంది. ఏ బైక్ చెడ్డ బైక్ కాదు, నడిపించేటోళ్ళు ప్రాబ్లం ఉంటుంది. చేతిలో ఉంటుంది మొత్తం. హాత్కా కమాలే. అవుట్ ఆఫ్ 5 4 అయితే ఇవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద షాక్ అబ్జర్వర్స్ ఇష్యూ అట్ ద బ్యాక్ అండ్ లైట్ హీటింగ్ ఇష్యూ అంతే. దాని ట్యాంక్ కెపాసిటీ కూడా సరిపోదు. ట్యాంక్ కెపాసిటీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ ఫ్రీక్వెంట్లీ నువ్వు ఆగాలి. వేరే వాళ్ళు అంత ఫ్రీక్వెంట్గా ఆగాల్సిన అవసరం. ఈ 200 కిలోమీటర్లు కొడితే నువ్వు బండి ఆపుకొని కూర్చోవాలి, మళ్ళీ ట్యాంక్ ఫుల్ కొట్టేయాలి, మళ్ళీ పోవాలి అంతే. ప్రోస్ అయితే చాలా ఉన్నాయి, కాన్స్ నాకు కనిపించినవి అయితే ఇవే ఇన్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మళ్ళీ అంటే పార్ట్లు ఏమన్నా చేతికి వస్తే మేబీ రీప్లేస్మెంట్ పార్ట్స్ ఆ ఫోర్కాస్టింగ్ ఏమైనా మారవచ్చు. లక్కీగా అన్నకి ఆ సిచ్యువేషన్ రాలే. సో ఈ స్టిల్ మెయింటైనింగ్ ద బైక్ వెరీ నీట్లీ అండ్ నీట్గా డ్రైవ్ చేస్తాడు కాబట్టి దానివల్ల బండి పార్ట్స్ కూడా ఎక్కువ లాంగిటివిటీ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆ ఇష్యూ రాలే, పార్ట్స్ ప్రాబ్లమ్. సో పార్ట్స్ ప్రాబ్లమ్ వస్తే మేబీ హీల్ గివ్ యూ మోర్ డీటెయిల్. సో నెక్స్ట్ వ్లాగ్లో ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే కనుక నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ కవర్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. కిషోర్ ద రైడర్. థ్యాంక్ యూ.